सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. పరమాత్మ భక్తులను అనుగ్రహించుట. 22/7/93 గురువారము రాత్రి 8:30 గంటలకు స్వామి ఈ విధంగా వచించారు. నా భక్తులను నేను కనిపెట్టి వారికి మాత్రము రాబోవునది ముందుగా తెలుసుకుని వారికి సాయపడెదను. నేను సదా వారి వెంట నుండి ఆపద వచ్చుటకు ముందే నివారింతును. భక్తులు తప్ప మిగతా జీవుల భవిష్యత్తును నేను తెలుసుకొను ఇష్టము లేనందున తెలుసుకొనక కేవలము సాక్షి మాత్రముగా చూచి ఆనందింతును. నా భక్తుల కొరకు నేను ఈ జగత్తులో సదా సంచరిస్తూ అనేక స్థలములందు అనేక రూపములతో అనేక అవతారములతో వారికి సాయపడి వారిని ఆనందింపచేయుచున్నాను. స్వామి ఇంకా ఇలా అంటున్నారు, నేనొక వడ్డీ వ్యాపారిని. నా భక్తుల భక్తిని పరీక్షించి దానికి విలువ కట్టి ఆ విలువ ప్రకారము ఇహము గాని పరము గాని వారు కోరిన ఫలముల నొసగుదును. కావున నేను నా భక్తుల తపస్సులకు ఫలప్రదాతను కాన వారి భక్తిని పరీక్షించి దాని ఫలమును విలువ ప్రకారముగా వసగెదను. సర్వదేవతా రూపములు నేనే కాన ఏ దేవతలను ఉపాసించినను విలువ కట్టి ఫలముల నొసగవలసినది నేనే కదా. కాన పరీక్షల చేయుట ఫలముల నొసగుట యందే నేను సదా నిమగ్నుడనై ఉన్నాను. ఆ భక్తికి విలువ కట్టిన తర్వాత నా వాణీశక్తి భాండాగారము నుండి విద్యా జ్ఞానములు గాని నా లక్ష్మీ భాండాగారము నుండి భోగభాగ్యములను గాని నా గౌరీ భాండాగారము నుండి అష్టసిద్ధులను గాని మూల్యముగా విలువను బట్టి తీసుకొనుటకు నేను అంగీకరింతును. మూల్యము తీసుకొనక ఏ కోరికలు లేక నా వద్ద భక్తిని ఉంచిన వారికి దాని వడ్డీ పెరుగుచుండును. వారికి అవసరము వచ్చినప్పుడల్లా నేను ఆ వడ్డీని వినియోగింతును. అట్టి వారికి నేను సదా రుణపడి ఉన్నాను అని వచించారు స్వామి. ఆహా! స్వామి అద్భుతము.